రైతులకు భరోసా జూన్ 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు. జూన్ 5వ తేదీలోపుగా మీ భూమి కనుక రిజిస్ట్రేషన్ అయితే అది పట్టా భూమిగా అగ్రికల్చర్ ల్యాండ్గా ఉంటే మీకు రైతు భరోసా వస్తుందట. ఏఈఓలకు ధ్రువపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు చేస్తారట. ఈ నెల 20వ తేదీ వరకు గడువు. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఇప్పటిదాకా జమ అయిందట. ఎవరైతే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటారో, ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవరైనా సరే, అది ఎంత పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఎందుకంటే వీళ్ళందరికీ వేస్తామంటున్నారు కదా. జూన్ 5వ తేదీలోపుగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నట. రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఇమీడియట్గా మీరు వెళ్ళి ఏఈఓల దగ్గర ఆ ధ్రువపత్రాలు ఇస్తే వాళ్ళు పోర్టల్లో నమోదు చేస్తారట. ఆ భూభారతి పోర్టల్లో నమోదైన వాళ్ళకే ఇది వస్తుందన్నమాట. కొత్తగా భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెల 5వ తేదీన కటాఫ్ తేదీగా పెట్టారు. అంటే ఈ నెల 5వ తేదీ లోపుగా క్రయ విక్రయాలు మ్యూటేషన్ జరిగి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు రైతు భరోసాను, ఇప్పుడు సాదా బైనామా కింద 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. 9 లక్షల అప్లికేషన్లు. ఇప్పుడు అందులో చాలామందికి, ముఖ్యంగా పార్ట్ బిలో ఉన్న రైతులకి, వాళ్ళ పట్టాలు ఉన్న వాళ్ళకి ఇది కాకపోవడంతో 22A కింద నిషేధ జాబితాలో ఒక చిన్న ఎకరం భూమి, ఆ మొత్తం సర్వే నెంబర్లో ఒక 100 ఎకరాలు ఉండి ఒక ఎకరం భూమి డిస్ప్యూట్లో ఉంటే సర్వే నెంబర్ ప్రోబిటెడ్ లిస్ట్లో పెట్టిండు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ రైతు భరోసా కానీ ఇంకే పథకం కానీ అమల్లో లేదు. మరి వాటిని ముందుగానే ఈ 1.5 ఇయర్లో సార్ట్అవుట్ చేసి ఉంటే వాళ్ళకి కొంత లాభం జరిగేది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోయినారు? ఈ వానాకాలం సీజన్కు వచ్చేసరికి పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసా ఎలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. భూభారతి పోర్టల్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటే వారికి రైతు భరోసా చెల్లించాలని, యాజమాన్య హక్కులు పొందిన రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. అయితే 2023-24లో 6,32,898 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగినాయి. 24-25లో 5,87,313 భూముల రిజిస్ట్రేషన్లు జరిగినాయి. వీటిలో కొందరు రైతులు రైతు భరోసా పథకంలోకి వచ్చారు. మరికొందరు రైతులను పథకంలో చేర్చలేదు. ఇప్పుడు వారందరికీ అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు రైతు భరోసా లబ్ధిదారుల నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. CCLA నుంచి వచ్చిన డేటా ఆధారంగా రైతుల నుంచి ధ్రువపత్రాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టాదారు బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఏఈఓలకు ఇస్తే వారు రైతు భరోసా పోర్టల్లో రైతుల వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాల నమోదుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువిచ్చారు. అంటే 3 రోజుల సమయం ఉన్నది. ఈ 3 రోజుల్లో కొత్త రైతుల వివరాలు నమోదు చేస్తే వాళ్ళు లబ్ధిదారుల జాబితాలోకి వస్తారు. సో ఆ ప్రయత్నం చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు ఆ రైతు భరోసా పోర్టల్ అనేది ఉంటుందట, ఆ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నట. ఇక రిజిస్ట్రేషన్ అయిపోయింది నాకు వచ్చేసిందని అనుకోకండి, అందులో నమోదు చేసుకోండి. వెళ్ళి ఆ ఏఈఓని సంప్రదించండి. 3 ఎకరాల వరకు రైతు భరోసా వచ్చిందట. రైతుల ఖాతాలకు 1,552 కోట్లు బదిలీ అయినాయట. 2 రోజుల్లో 3,902 కోట్ల నగదు. 3 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి గల రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకరాల భూమి గల రైతులు 10,45,000 మందికి 25,86,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఎకరానికి 6,000 చొప్పున 10,45,000 మంది రైతులకు 1,552 కోట్ల నగదు బదిలీ చేశారు. తొలి రోజు సోమవారం 2 ఎకరాల్లోపు భూమి గల 41,25,000 మంది రైతులకు 39,16,000 ఎకరాలకు గాను 2,350 కోట్ల నగదును సర్కారు బదిలీ చేసింది. అంటే 2 రోజుల్లో 16, 17 తేదీలు కలుపుకొని 51,70,000 మంది రైతులకు రైతు భరోసా కింద 3,902 కోట్ల నగదును బదిలీ చేసింది. ఎటువంటి పరిమితులు లేకుండా రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడి సహాయాన్ని రైతులు వానాకాలం పంటల సాగుకు వినియోగించుకోవాలని సూచించారు. సుమారు 1,50,00,000 ఎకరాల భూమికి ప్రస్తుత సీజన్లో రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 4,000 కోట్లు వచ్చినా ఇంకొక 5,000 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది.